त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు డిసెంబర్ 25 సోమవారం। ఈరోజు పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం శుక్లపక్షం చతుర్దశి రాత్రి 5:01 వరకు ఉంది। రోహిణి నక్షత్రం రాత్రి 9:42 వరకు ఉంది। వర్జ్యం పగలు 1:43 నుంచి 3:19 వరకు ఉంది। పునః తెల్లవారితే మంగళవారం 4:25 నుంచి 6:03 వరకు ఉంది। అమృత ఘడియలు సాయంత్రం 6:31 నుంచి 8:07 వరకు ఉన్నాయి। మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:22 నుంచి 1:06 వరకు, మరల 2:23 నుంచి 3:17 వరకు। సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 12 గంటలకు సమయం అనుకూలంగా ఉంది। 12:30 విజయవాడకు సూర్యోదయం 6:31 సూర్యాస్తమయం 5:28 మరి ఈ రోజున గ్రహచారం చూస్తే శని కుంభంలో, రాహు మీనంలో, గురువు మేషంలో, చంద్రుడు వృషభంలో, కేతువు మన కన్యలో, శుక్రుడు తులలో, కుజుడు వృశ్చికంలో, రవి బుధులు ఇద్దరు కూడా ధనస్సులో ఉన్నారు। ఇవాళ మనం సోమవారం, రేపటి మంగళవారం నాడు దత్త జయంతి, చాలా విశేషమైన రోజు। దత్తాత్రేయుడు అనుగ్రహిస్తే విద్యాయోగం కలుగుతుంది, జ్ఞానయోగం కలుగుతుంది, సత్ప్రవర్తన కలుగుతుంది, సద్బుద్ధి కలుగుతుంది। యోగ గురువు కేవలం ఆయన్ని తలుచుకోగానే స్మృతృగామి అంటారు, అంటే తలుచుకోగానే ఆయన వచ్చి మనకి అనుకూలిస్తూ ఉంటారట, అనుగ్రహిస్తూ ఉంటారట। అటువంటి గొప్పదైనటువంటి ఆయన యొక్క అనుగ్రహం పొందేటువంటి రేపటి దత్త జయంతిని మీ గురువుల ద్వారా ఏ విధమైనటువంటి నిర్వహణ చేయాలి, ఎలాగ మనం ప్రవర్తించాలనే విషయాలు కనుక్కొని ముందుకెళ్తారని చెప్పి ఆశిస్తూ మరి అందరూ కూడా ఒకసారి భగవన్నామం చేయండి। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। కరోనా కాలం వచ్చింది, ఏదో వర్షాకాలం వచ్చింది, శీతాకాలం వచ్చింది అన్నట్టుగా చెప్పుకుంటాం। అందరూ కూడా మాస్కులు ధరించండి, ఆరోగ్య పరిరక్షణ మీద దృష్టి పెట్టండి। గత కరోనా టైంలో మనం ఆరోగ్యంగా ఉండడం కోసం చెప్పేసి అటు ఆయుర్వేదం వాళ్ళు, ఇటు హోమియో వాళ్ళు, ఇటు ఇంగ్లీష్ డాక్టర్లు అందరూ చెప్పినటువంటి సూచనల ప్రకారంగా మాస్కులు ధరించడం, శానిటైజర్లు వాడడం, తర్వాత ప్రాణాయామం చేయడం, తరచుగా వేడి నీళ్లు తాగడం, వీలైనంత వరకు అందరికీ దూరంగా ఉండడం, ఎవరి ఆరోగ్యాలు వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవడం, ఇవి చాలా అవసరం। బయట నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇంటికి స్నానం చేసి లోపలికి వెళ్తూ ఉండండి। ఇక్కడ మీరందరూ కూడా మీ మీ ఆరోగ్యాలు రక్షణగా చూసుకుంటూ, మీ పనులు మీరు జాగ్రత్తగా చూసుకుంటూ, అలాగే ఆయుర్వేదం వాళ్ళు చెప్పినట్టుగా రోజు అయితే ఉసిరిపచ్చడి తినడం, లేకపోతే చ్యవనప్రాశ తినడం, ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పెరుగు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, అది తీసుకోవడం, వీటి మూలంగా మీరు ఆరోగ్యంగా ఉంటూ, మీ కుటుంబానికి జాగ్రత్తగా చూసుకుంటూ, సమాజానికి మీరు జాగ్రత్తగా ఉంటే ఇప్పుడు కరోనా టైంలో సమాజానికి సేవ చేసినట్టే। ఎందుకంటే మీరు వన్స్ సిక్ అయితే మీ మూలంగా పక్క వాళ్ళకి అది వ్యాప్తి చెందితే దాని మూలంగా సమాజాన్ని ఇబ్బంది పెట్టినట్టే, ప్రజాద్రోహం కింద లెక్క। జాగ్రత్తలు తీసుకోకుండా ఉన్నవాళ్ళు ఈ కరోనా సమయంలో ప్రజాద్రోహం చేస్తున్నట్టు, సంఘ ద్రోహం చేస్తున్నట్టు। కాబట్టి ఇప్పటికి 3 సార్లు ఇలాగా ప్రతిదానికి కూడా హెడ్ స్ట్రాంగ్ తిరిగిన వాళ్ళందరూ కూడా కరోనా బారిన పడి వాళ్ళు ఇబ్బంది పడి పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టారు। ఇప్పుడు కనీసం మీరు జాగ్రత్తలు పాటించి మీరు జాగ్రత్తగా ఉంటూ పక్క వాళ్ళని సుఖంగా ఉండేలాగా చేస్తూ సంఘద్రోహం చేయకుండా ఉంటారు అని చెప్పి ఆశిస్తూ, ఖచ్చితమేనండి జాగ్రత్తలు పాటించాక కరోనా వస్తే అది తప్పు కాదు, జాగ్రత్తలు పాటించకుండా కరోనా తెచ్చుకుని పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళు సంఘద్రోహం చేసినట్టు అవుతుంది। ఇది గమనించుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ మేషరాశి, ఈ మేషరాశి వాళ్ళు ఈ రోజంతా కూడా అనుకూలమైన ఫలితాలతో ముందుకు వెళ్తారు। వాళ్ళ కార్యక్రమాలని కూడా విజయవంతంగా నడుస్తూ ఉంటాయి। కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, సమస్యల్ని పరిష్కరించుకునే దిశగా ముందుకు ప్రయాణం చేస్తారు। ఆర్థిక లావాదేవీలు చాలా బాగా చూసుకుంటారు, కుటుంబ విషయాలు బాగుంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి, షేర్ వ్యాపారులకు విద్యార్థులకు సత్ఫలితాలు వస్తాయి। వృషభ రాశి,
మంచి ఫలితాలు మరి వస్తూ ఉంటాయి. అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటారు. కొన్ని అడ్డంకులు ఉంటాయి, వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బందులు ఉంటాయి, వాటిని కూడా సరి చేసుకుంటారు. రుణ సదుపాయాల్లో కొంచెం ఇబ్బందులు వస్తాయి, వాటిని కూడా తెలివిగా సరి చేసుకుంటారు. ఇవాళ అన్ని కార్యక్రమాల్లో కూడా సమస్యలు రావడం, వాటిని తెలివిగా సరి చేసుకోవడం జరుగుతుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. అన్ని కార్యక్రమాల్లో కూడా మీరు చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మిథున రాశి. ప్రయాణాలప్పుడు ఇబ్బందులు వస్తాయి, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారులతో మీకు మందలింపులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. షేర్ వ్యాపారులకు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం నడుస్తుంది. దూకుడుతనం తగ్గించుకుంటే నష్టాలు నివారింపబడే అవకాశం వస్తుంది. జాగ్రత్త పడ్డ వాళ్ళకి వాళ్ళ లాభాలు, అజాగ్రత్తగా ఉన్న వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. కుటుంబ విషయాల్లో దూకుడుతనం తగ్గించాలి, స్నేహంగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు చాలా బాగుంటాయి. ఆర్థిక లావాదేవీల్లో వచ్చే సమస్యలకు కూడా పరిష్కారాలు వెతుక్కుంటారు. షేర్ వ్యాపారులకు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి. గ్రహచారం చాలా బాగుంది. తెలివిగా ప్రవర్తిస్తారు, ఓర్పుగా వ్యవహరిస్తారు. ప్రతి విషయాన్ని నేర్పుగా సాధించుకుంటారు. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించాలి. అన్ని కార్యక్రమాలని కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకునే దిశగా ప్రయాణం చేస్తూ ఈ రోజున చాలా శ్రమ చేస్తారు. శ్రమకు తగిన మంచి లాభాలు ఉంటాయి. ఆరోగ్యం బాగా సహకారంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. షేర్ వ్యాపారులకు మంచి ఫలితాలు ఉంటాయి. సింహరాశి. అడ్డంకులు వస్తాయి, సరి చేసుకుంటారు. పనులు ఆలస్యం అవుతాయి, తెలివిగా సరి చేస్తారు. కుటుంబ విషయాల్లో సమస్యలను సరి చేసుకుంటారు. కొత్త ప్రయోగాల జోలికి వెళ్లకుండా ఉండి మంచిది. పాత వ్యవహారాల్లో మీరు ఓర్పుగా వ్యవహరిస్తే లాభాలు వస్తాయి. కుటుంబ విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలని కూడా సానుకూలంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కన్యారాశి. వాక్చాతుర్యంతో కాలక్షేపం చేస్తారు. అందరినీ మెప్పించి గౌరవ మర్యాదలు పొందుతారు. భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాల మీద దృష్టికి పెడతారు. సాంఘిక కార్యక్రమాలు చేస్తూ అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తూ ముందుకు వెళ్తారు. ఉద్యోగ వ్యవహారాలు, వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి. అధికారుల దగ్గర నుంచి, మీ తోటి ఉద్యోగస్తుల దగ్గర నుంచి ప్రోత్సాహం బాగుంటుంది. కుటుంబ సభ్యులు అన్ని కార్యక్రమాలకి కూడా మీకు సహకారం అందిస్తారు. పుణ్యకార్యాలు చేసేటప్పుడు, సాంఘిక కార్యాలు చేసేటప్పుడు ధన సంబంధమైనటువంటి వెసులుబాటు బాగా కుదురుతుంది. అలాగే గౌరవ మర్యాదలకి భంగం లేకుండా వ్యవహరిస్తారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు కొంచెం జాగ్రత్తలు పాటిస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తులారాశి. పాత సమస్యలు, మోకాళ్ళ నొప్పులు, అలాగే ఏదైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాగే జీర్ణ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకు కూడా ఇవాళ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబ విషయాల్లో అనుకూల స్థితి ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు బాగా నడుస్తూ ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి జాగ్రత్తలు తీసుకుంటారు, ముందుకు వెళ్తారు. ప్రతి పని కూడా చాలా చక్కగా నడుస్తుంది. అన్ని కార్యక్రమాల్లో కూడా విజయవంతమైన ఫలితాలు తీసుకుంటారు. ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో సానుకూలత ఉన్న కారణంగా మిగతా అన్ని అంశాల్లో విజయాలు సాధించే అవకాశం ఉంది. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు మంచి ఫలితాలు ఉంటాయి. సుఖశాంతులతో కాలక్షేపం చేస్తారు. వృశ్చిక రాశి. కొంత ఒత్తిడితో కూడుకున్నటువంటి గ్రహచారం ఉంది. అయినప్పటికీ కూడా ఇవాళ పెద్దగా ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. కొన్ని విషయాల్లో ముందు జాగ్రత్తలు పాటిస్తారు. గత ఆరోగ్య సమస్యలు ఏమైనా ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. ఉద్యోగం మీద, వ్యాపారం మీద సరైనటువంటి దృష్టిని కేంద్రీకరించరు. కుటుంబ సభ్యులతో మీకు ఏదో అవగాహన లోపాలు నడిచే అవకాశం వస్తుంది. కొన్ని కార్యక్రమాలను చాలా విజయవంతం చేసుకుంటారు. కొన్నిటిని నేర్పుగా సాధించుకుంటారు. ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు, అలాగే రుణ సమస్యలు ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు, రైతులకు అనుకూలం తక్కువగా ఉంది. ప్రతి విషయంలో జాగ్రత్తలు పెడితే మీరు కొన్ని సమస్యలకి పరిష్కారాలు పొందే అవకాశం వస్తుంది. ధనురాశి. కుటుంబ విషయాలు బాగుంటాయి. కలహాలు వస్తూ ఉంటాయి, సరి చేసుకుంటారు. ఆరోగ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రవి, కూజ, బుధ సంచారం బాలేదు కాబట్టి మానసికంగా కొంచెం అశాంతి ఏర్పడుతుంది. పనులు దాటవేసే లక్షణాలు బాగా ప్రదర్శిస్తారు. జాగ్రత్తగా చేస్తే పనులు సానుకూలం అవుతాయి. తొందరపాటు ధోరణి విడనాడాలి.
రాబోయే కొద్ది కాలం పాటు మీరు చాలా ప్రశాంత చిత్తంతో కార్యక్రమాలను సానుకూలం చేసుకునే దిశగా ప్రయత్నం చేయాలి. ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాల్లో ఎక్కువ కలవ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. మకర రాశి. గ్రహస్థితిలో కుజ శుక్ర గురు సంచారం అనుకూలంగా ఉంది, బాగుందనిపిస్తుంది. కానీ వ్యయంలో చేరిన రఘువులు తెలియకుండా చిన్న చిన్న సమస్యలను సృష్టిస్తూ ఉంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎవరిని నమ్మి ఎటువంటి ప్రయత్నాలు చేయొద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. ఆర్థిక లావాదేవీలు స్వయంగా చూసుకోండి. రుణ సౌకర్యం దొరకదు. పాత రుణాలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కొత్తగా ఎటువంటి ప్రాజెక్టులు చేయొద్దు. అనవసరమైన ధన వ్యయానికి దగ్గర అవ్వద్దు. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయం మీద ప్రత్యేకమైన జాగ్రత్తలు పెట్టండి. ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువగా కలగ చేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకమైన సూచన. కుంభరాశి. గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. పనులు ఆలస్యమైన సానుకూలం అవుతాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. కుటుంబ అవసరాలు తీర్చే ప్రయత్నంలో మీరు బాగా ఆలస్యం చోటు చేసుకుని వాళ్ళతో కొంచెం విభేదాలు వస్తాయి, కానీ తెలివిగా సరి చేసుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మీరు చేయాల్సిన పనులు ఆలస్యం చేస్తారు, కానీ పనులు సానుకూలం అవుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో మంచి సలహాలు, సూచనలు ఉంటాయి. షేర్ వ్యాపారులకు మంచి ఫలితాలు ఉంటాయి. ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. ఇక్కడ పనులు ఆలస్యమైనప్పటికీ కూడా ఈ కుంభరాశి వాళ్ళకి వాళ్ళ గ్రహచారం చాలా అనుకూలంగా ఉంటుంది. దేనికి భయము, ఆందోళన పొందవలసిన అవసరం లేదని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. మీనరాశి. ఈరోజున అన్ని కార్యక్రమాలను కూడా సానుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో సత్ఫలితాలు ఉంటాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ కార్యక్రమాల యొక్క సానుకూలత, కార్యక్రమాల్లో విజయం కోసం కృషి చేస్తూ ముందుకు వెళ్తారు. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం బాగా లభిస్తుంది. మీరు తెలివిగా, ఓర్పుగా ఉంటూ భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం నమః.